అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ ఏం చేసిందట? వాళ్ళు అసలు అనుకున్నారా? అప్పటి వరకు ఏం చేశారు? ఎంజాయ్ ఏం చేస్తున్నారు? అప్పటి వరకు ఏం చేస్తున్నారు? తినుచు, చెప్పాల మాటలు, తినుచు త్రాగుచు, 2 3 పెండ్లాడుతూ, 4 పెండ్లికిస్తూ, ఎంతలో కాలం ఏమన్నా ఉందా వాళ్ళకి? ఆమోస్ గారు, వాళ్ళకి ఏమన్నా టైం ఉందా ఇంకాను? ఎంతలోనూ అప్పుడు దాకా తిన్నారు, త్రాగారు, పెళ్ళికిస్తున్నారు, పెళ్ళాడుతున్నారు, ఎంత ఎంజాయ్ చేశారో, ఎంతగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారో. పిచ్చోడా, నోహో, నీకు బుర్ర చెడిపోయింది. నీకు బుర్ర చెడిందే కాదా, నీ కొడుకులకు కూడా పిచ్చోళ్ళు చేసావు. నీ ఫ్యామిలీ అంతటికీ పిచ్చాడేసింది. ఏ పిచ్చి? దేవుడు జలప్రలయం పంపుతున్నాడు, భూమి అంతా నాశనం అయిపోతుంది, నీళ్ళతో నింపబడిపోతున్నాయి, ఒక్కడో బ్రతకడట, అందరూ చనిపోతారట, ఏమీ ఇక మిగలదట అని చెబుతూ ఇందులోకి ఎక్కిన వాళ్ళే బ్రతుకుతారట, ఇందులోకి ఎక్కిన వాళ్ళే సజీవులుగా ఉంటారట, ఇందులోకి ఎక్కిన వాళ్ళకి ఆ అపాయం నుండి తప్పించబడతారని అని ప్రకటిస్తున్నాడే. పిచ్చి మాటలు. నోహో, నీకు పిచ్చి, మీ వాళ్ళకి ఎక్కించో పిచ్చి. నిజమే, ఈనాడు క్రైస్తవుడు చెప్పేది అదే. వీధుల్లోకి వెళ్ళి, అయ్యా ప్రభు రాకడ వస్తుంది, దేవుని ఉగ్రత వస్తుంది, ఆ భయంకరమైన శ్రమ దినాల్లో మనం ఉండకూడదు. ఎందుకు? ఒక్కడే దేవుడు, ఆయనే మానవులందరి కోసం ప్రాణం పెట్టాడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి నరవతారిగా వచ్చాడు. ఆయన పేరు యేసు. మానవులందరూ చేసే ఆ క్రియల ద్వారా, లేకపోతే నీతి క్రియల ద్వారా, భక్తి క్రియల ద్వారా, ఆచారాల ద్వారా మనుషుడు నీతిమంతుడిగా మారడు, పరలోకానికి వెళ్ళడు. అదిగో ఆ పరలోకాన్ని ఇవ్వడానికి, ఆ నీతిని మనకి నేర్పించడానికి, ఆ పరిశుద్ధతలో మనల్ని ఉంచడానికి దేవాతి దేవుడే శరీరాన్ని ధరించుకుని, వాక్కై ఉన్న దేవుడే, శబ్దమై ఉన్న దేవుడే, అనాది కాలంలో ఆ యొక్క ఏదైతే ఆ శబ్దముగా ఉన్న దేవుడు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి నరవతారిగా మనుష్య కుమారుడిగా వచ్చి ఆయన పేరే యేసు, ఆయన పేరే క్రీస్తు అని ప్రకటిస్తుంటే ఈరోజు అనేకులు చేసే పని ఏంటంటే ఆటంకపరచడం, అభ్యంతరపరచడం, హింసించడం, దూషించడం, హేయముగా మాట్లాడడం, భయంకరంగా కొట్టడం, ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితులు నేడు కూడా అదే జరుగుతుంది. దేనికి స్తోత్రం చెప్పండి. అందుకే చెప్తున్నాడు, నేడు అను సమయం ఉండగానే. వాళ్ళకి దేవుడు సమయం ఇచ్చాడా లేదా ఆలోచించండి. నోహు కాలంలో వెంటనే ఉగ్రత వచ్చిందా, లేటుగా వచ్చిందా? వాళ్ళకి సమయం ఇచ్చాడా లేదా? దేవుడి అవకాశాన్ని వాళ్ళు ఏం చేశారు? దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసుకున్నారు. ఇంకా మాకు లైఫ్ ఉంది, ఇంకా మేము చేయవలసింది ఉంది, ఇంకా మేము తిరగవలసింది ఉంది, ఇంకా మేము చూడవలసింది ఉంది అన్నట్లుగా